నమస్కారం, అహల్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుతో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. చంద్రబాబుతో 2 గంటల పాటు సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ. వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో పూర్తి వివరాలను అందించాలని ఈడీ, సీబీఐలను సుప్రీంకోర్టు ఆదేశం. 2 వారాల్లోగా వివరాలని అందించాలని ఆదేశాలు జారీ చేసిన వైనం. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహణ. ఏపీలో పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి నేతల ఉక్కుపాదం. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఇక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. తాజా రాజకీయ పరిస్థితుల గురించి, మరొక విడత నామినేటెడ్ పోస్టుల నియామకం గురించి కూడా ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు సాగింది. ఇరువురి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తన ఢిల్లీ పర్యటన వివరాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు వివరించారు. కేంద్ర మంత్రులతో భేటీ వివరాలను సీఎంతో పంచుకున్నారు. ప్రధానంగా కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. రేషన్ బియ్యం తరలింపునకు ఎలా అడ్డుకట్ట వేయాలి, ఎలాంటి విధి విధానాలు అమలు చేయాలనే దానిపై చర్చించినట్లు సమాచారం. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం, తాజా రాజకీయ పరిస్థితుల గురించి, మరొక విడత నామినేటెడ్ పోస్టుల నియామకం గురించి కూడా ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తోంది. కూటమి పార్టీలోని కష్టపడి పనిచేసే నేతలకి మిగతా ఉన్న నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని, అందుకోసం ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై చంద్రబాబు, పవన్ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో పూర్తి వివరాలను అందించాలని ఈడీ, సీబీఐలను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 వారాల్లోగా వివరాలను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జి పిటిషన్లు, తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలని అందించాలని ఆదేశించింది. ఈడీ, సీబీఐ 2 విడివిడిగా చార్ట్ రూపంలో వివరాలను అందించాలని చెప్పింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతుందని ఏపీ డిప్యూటీ సీఎం రఘురామకృష్ణంరాజు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేసు విచారణను మరొక రాష్ట్రానికి వాయిదా వేయాలని పిటిషన్లో ఆయన కోరారు. ఈ పిటిషన్ని ఈరోజు జస్టిస్ ఓకా ధర్మాసనం విచారించింది. రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని సుప్రీంకోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ 2 నెలల పాటు విచారణ ఎందుకు ఆలస్యమవుతుందని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా డిశ్చార్జి పిటిషన్లు, వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టులో విచారణ పెండింగే ఆలస్యానికి కారణమని న్యాయవాదులు తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు ఇస్తే తగిన ఆదేశాలను జారీ చేస్తామని చెప్పిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఏపీలో పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి నేతలు ఉక్కుపాదం మోపారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఇక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ మరియు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టు వ్యవహారంపై చర్చ జరిగింది. కాకినాడ పోర్టులో భద్రతా వ్యవస్థ బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాని వ్యవస్థీకరణ నేరంగా పరిగణించాలని నిర్ణయం తీసుకున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఇక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలకి నిర్ణయం తీసుకున్నారు. 60 వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు 1600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్ల వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు. ప్రభుత్వానికి 43 రూపాయల 40 పైసలు ఖర్చు అయ్యే, ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు 10 రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం. చాలా చోట్ల మీరు సరైన సమయానికి రాలేదు, వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం. చివరికి ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి. ఈ విధంగా వీళ్ళు పక్కడబందీగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి, శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పక్కడబందీ కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది. ప్రత్యేకంగా
వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని ఆరోబిందోకు చెప్పారో ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి. 3 ఆర్థిక సంవత్సరాల్లో, నేను 5 సంవత్సరాలు కూడా చెప్పడం లేదు, కేవలం గత 3 ఆర్థిక సంవత్సరాలు చెప్తున్నాను. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో బియ్యం ఎగుమతి 2,20,289 మెట్రిక్ టన్నులు. కృష్ణపట్నం అధునాతమైంది, చాలా పెద్ద పోర్టు, ఇక్కడ 23,51,218. విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్టు, 38,02,000 మెట్రిక్ టన్నులు. ఇప్పుడు కాకినాడకు వస్తే లెక్కలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ 3 సంవత్సరాల నుంచి చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్నులు. దీని విలువ ఒక్క కాకినాడదే చెప్తున్నాను, కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ 3 సంవత్సరాల్లో 48,537 కోట్ల రూపాయలు. అంటే ఏ స్థాయికి చేరారో చూడండి మీరు. 48,537 కోట్ల రూపాయలు వీళ్ళు అక్కడి నుంచి బియ్యం ఎగుమతి చేశారు కాకినాడ పోర్ట్ నుంచి. ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఆయనే ముఖ్యమంత్రి, ఆయనకి తెలియకుండా జరగదు కదా. ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీపోర్ట్స్ ఎందుకు 41% వాటా ట్రాన్స్ఫర్ చేసింది, ఏ సందర్భంలో చేసింది, ఏ విధంగా బెదిరించి, భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా కేవీ రావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు 41% వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్కి ఆరోబిందో రియాలిటీ ఏ విధంగా దూరింది. గతంలో కూడా బియ్యం ఎగుమతులు జరిగినాయి, కానీ ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదు. నేను ప్రత్యేకంగా మీకు 3 సంవత్సరాల గురించి ఎందుకు చెప్పానంటే, ఇది ఆరోబిందో ఆ పోర్ట్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత అసలు ఊహించని విధంగా కృష్ణపట్నంతో పోల్చుకున్న, విశాఖపట్నంతో పోల్చుకున్న 1,31,00,000 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్స్ నుంచి వీళ్ళు బియ్యం ఎగుమతి చేశారంటే ఒకసారి ఆలోచించాలి. ఇందులో ఇంకొక పెద్ద కుంభకోణం ఉంది. కోవిడ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు జారీ చేసినప్పుడు దాదాపు 6,300 కోట్ల రూపాయలు బియ్యం వీళ్ళు లెక్కలు చూపించి ఇక్కడిని తరలించేశారు. 2020, 2021, 2022 ఈ 4 పోర్టులు కూడా నేను మీకు చెప్పిన లెక్కలు కోవిడ్ అప్పుడు జరిగిన ఎగుమతులు, లేకపోతే అసలు రైస్ ఎక్స్పోర్ట్ లేదు ఆ పోర్టుల నుంచి. ఓన్లీ కాకినాడ. సెకీతో గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందం రద్దు చేయాలని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదానికి పోర్టులు అప్పగింతపై కూడా విచారణ జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏవైతే ఉన్నాయో వాటిని ఏమాత్రం కూడా టచ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన 1,750 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి ఏసీబీతో దర్యాప్తు చేయించాలని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అదే ప్రజల కోరికను కూడా చెప్తా ఉన్నాడు. అదే చాలా ఆశ్చర్యం. అదొకటే. అదేమంటే విద్యుత్ ఒప్పందాల శ్రీ 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 సర్వకామాంధవ భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ముగింపు పోలి పాడ్యమి సందర్భంగా దేవాలయం సోమవారం భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు వేకువజాము నుంచి అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తలు మద్దాల నారాయణ, పెంటకోట గణేష్, బారసాకల నాగేశ్వరరావు, మల్ల సూరిబాబు, రాపేటి నాగసంతోషు, సాయి తదితరులు పాల్గొన్నారు. 1611లో వెలిసినటువంటి శ్రీ స్వయంభూ దేవాలయం భోగలింగేశ్వర దేవాలయం. ఈ దేవాలయంలో అనేక సార్లు అనేక రూపాల్లో పాలకులు వచ్చినప్పుడు దశాబ్దాల కాలంగా ఈ పోలి పాడ్యమి నాడు చక్కగా అన్న సమారాధన భక్తుల సహకారంతో ఇక్కడ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈవేళ కూడా అనకాపల్లిలో పెద్దలు, అదేవిధంగా ప్రముఖ వర్తకులు, భక్తులు అందరి సహకారంతో ఈ పోలి పాడ్యమి అన్న సమారాధనని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా దీనికి గౌరవ శాసనసభ్యులు, కూటమి పెద్దలు కొంతాల రామకృష్ణ గారు, జనసేన కన్వీనర్ భీమశెట్టి రామ్కి గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు రాష్ట్ర
పట్టణాభివృద్ధి కార్పొరేషన్ మౌలిక వసతుల చైర్మన్ తేలా గోండు సత్యనారాయణ గారు, దీంతో ఎక్స్ఎమ్మెల్సీ బుద్ధ నాగేశ్వర గారు, గాడి వీరభద్రరావు గారు, ఇతర భారతీయ జనతా పార్టీ పెద్దలు అందరి సహకారంతో ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటున్నాం. దీనికి అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి కార్మికులు అంటే పొలగారులు, కళాసులు, పునస్కార సంఘాల నుంచి కూడా మరి ఎక్కువ మొత్తంలో వచ్చి వారి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు అన్ని, బిర్యానీ ఏర్పాట్లు వాటి అన్నీ కూడా వారు తయారు చేస్తున్నారు. ఇదే కాదు, మరి మధ్యాహ్నం కూడా భక్తులందరికీ కూడా ఈ విషయం చేరవేశాము. అశేషంగా ప్రధానికి ఇచ్చేస్తారు. ఆ ప్రకృతి కూడా సహకరిస్తుందని మేము ఎంతో కంపెనీ ఆస్తూ ఉన్నాం. ఇదాన్ని విజయవంతం అవుతుందని ఈ ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా చక్కని మాకు మైలేజ్ ఇస్తున్నారు. ఈ మీడియా ద్వారా కూడా ప్రపంచానికి మొత్తం ఈ వార్త అంతా వెళుతుంది. తద్వారా నేను చేసే పని బహుళ ప్రచారంలో వెళ్తుందని తద్వారా మాకు అర్థమవుతుంది. మీడియాకి కూడా, మీడియా మిత్రులకి, పాత్రికేయ సోదరులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా 18వ డివిజన్లో సోమవారం పలు అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారు. 1,40,00,000 వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైన్లకి స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. దశల వారీగా అన్ని డివిజన్లో అభివృద్ధి పనులు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు ఏడుగొందుల సందు, అదేవిధంగా అడప బజార్లో రోడ్స్, డ్రైన్స్ వేసుకోవడం జరిగింది. కల్వర్ట్స్ కూడా వేసుకోవడం జరుగుతుంది. వాటికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో ప్రజలందరూ ఆకాంక్షిస్తున్న కళ. ఎప్పటి నుంచో ఈ రోడ్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. లాస్ట్ ఇయర్లోనే ఇది శాంక్షన్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా దీనికి ఏ విధమైన వర్క్ నోచుకోని పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఈరోజు మనం రాగానే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇలాంటి పెండింగ్ వర్క్స్ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి త్వరితగతిన వీటన్నిటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము. కాంట్రాక్టర్స్ అందరూ భయపడి వెనక్కి తగ్గిన పరిస్థితుల్లో వర్క్స్ బిల్స్ రావట్లేదని బాధపడుతున్న క్రమంలో ఈరోజు వాళ్ళందరికీ కూడా వారిని చెప్పుకొని వారికి శాంక్షన్ చేపిస్తామని హామీ ఇచ్చి ఈరోజు ముందుకు తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావడం జరిగింది. సో అదే ప్రాసెస్లో ఈరోజు అడప బజార్లో రోడ్ వేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏడుగొందుల సందులో కూడా రోడ్డు అండ్ డ్రైన్స్ వేసుకోవడం జరుగుతుంది. దగ్గర 1,40,00,000 రూపాయల వర్క్స్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లు, బియ్యం సరఫరా చేసే వాహనాల యజమానులు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని జనసేన గుంటూరు జిల్లా అధికారి ప్రతినిధి ఆళ్లహారి ఆరోపించారు. గుంటూరు జిల్లాలో అధికారులు రేషన్ బియ్యం అక్రమ రవాణాన్ని అరికట్టాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులు పీజీఆర్ఎస్లో కలెక్టరేట్కి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో జీరో అక్రమ రవాణాకి కృషి చేస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చినట్లు తెలిపారు. పేద ప్రజలు ఎవరూ కూడా ఆకలితో అలమటించకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం, కొన్ని కోట్ల రూపాయల ఉచిత బియ్యాన్ని ఒక మాఫియా ఈ రాష్ట్రంలో దోచుకుంటూ ఉంది. పేదల నోటికాడి ముద్దని ఈ మాఫియా గద్దలాగా తీసుకొని పోతూ ఉంది. ముఖ్యంగా గడిచినటువంటి 3 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ రాష్ట్రంలో ఉచిత బియ్యం అక్రమంగా రవాణా అయినటువంటి 48,600,00,000 రూపాయలు అంటే చాలా దారుణం. పేదల బియ్యం 48,600,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నారంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. ముఖ్యంగా పేదలు తీసుకోవడానికి వచ్చినటువంటి ఈ బియ్యాన్ని ఇంత దుర్మార్గంగా ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ మాఫియా చెలరేగిపోతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మాఫియాలో ముఖ్యమైన ప్రధాన పాత్రధారులు రేషన్ డీలర్లు, అలాగే రైస్ మిల్లర్లు, క్షేత్రస్థాయిలో వాళ్ళే చేస్తూ ఉన్నారు ఇదంతా. అలాగే మరోవైపు ఎండియు వాహనదారులు, వాళ్ళు పేద ప్రజలు వచ్చి బియ్యం ఇవ్వమంటే వాళ్ళు బియ్యం ఇవ్వకుండా వాళ్ళకి డబ్బులు ఆశ చూపి డబ్బులు ఇవ్వటం, వాళ్ళు వచ్చినప్పుడు మీరు లేరని చెప్పేసి వాళ్ళకి బియ్యం ఇవ్వకపోవటం, ఈ విధంగా రేషన్ స్టోర్ వాళ్ళు, అలాగే ఎండియు వాహనదారులు, అలాగే మిల్లర్లు వీళ్ళందరూ కొమ్మక్కై ఈ రోజున పేదల బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడలో సర్వే చేసినప్పుడు అక్కడ దాదాపుగా 640 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అక్కడ ఉన్నాయంటే ఎంత దారుణంగా, ఎన్ని వేల మెట్రిక్ టన్నులు ఈ యొక్క గడిచిన 5 సంవత్సరాల్లో విదేశాలకు తరలిపోయిన అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ రోజున మేము గుంటూరు జిల్లా కలెక్టర్ గారు నాగలక్ష్మి గారికి వినతి పత్రం ఇచ్చాం. దీన్ని క్షేత్రస్థాయిలో అరికట్టమని చెప్తా ఉన్నాం. అలాగే
ఈ యొక్క రేషన్ బియ్యం మీద అపోహలు ఉన్నాయి ప్రజల్లో. ఈ రేషన్ బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డు పోతుందని అని చెప్పి ఒక అపోహ ఉంది. ఎక్కడా కూడా అదేం లేదు. మనకి రేషన్ బియ్యం తీసుకోకపోయినా కందిపప్పు, పంచదార, అలాగే రేషన్ ద్వారా ఏమి ఇచ్చినా సరే తీసుకోవచ్చు. కేవలం అదొక అపోహతో ఏం చేస్తున్నారంటే ఈ బియ్యం తీసుకొని దాన్ని అమ్ముకుంటూ ఉన్నారు. ఈ బియ్యం మనం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఒక్కొక్క కిలోకి 48 రూపాయలు ఖర్చు చేసి ఇంత సరఫరా చేస్తూ ఉంటే దీన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని పేద ప్రజల దగ్గర నుంచి 15 రూపాయలకి 16 రూపాయలకి తీసుకొని వాళ్ళు దాన్ని మిల్లర్ల దగ్గర పాలిష్ చేసి దాన్ని విదేశాలకి 50 రూపాయలకి 60 రూపాయలకి 120 రూపాయలకి అమ్ముతున్న దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మేడం గారిని ఒకటే కోరాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో జవాబుదారీతనంతో, పారదర్శకత్వంతో ఈ రోజున రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క పీడిఎస్ బియ్యం మీద ఉక్కుపాదం మోపారు. కాబట్టి మనం కూడా అదే స్థాయిలో గుంటూరు జిల్లాలో క్షేత్రస్థాయిలో విజిలెన్స్ డిపార్ట్మెంటు, పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని చెప్పి గుంటూరు జిల్లాలో ఎక్కడా కూడా అక్రమంగా రేషన్ బియ్యం సరఫరా అవుతుందని లేని విధంగా మీరు కృషి అని చెప్పి కోరుకున్నాం. మా వినతిని నాగలక్ష్మి గారు చెప్పారు. మనందరం కలిసి గుంటూరు జిల్లాలో 0 అక్రమ రవాణాగా చేద్దామని చెప్పి నాగలక్ష్మి గారు చెప్పినందుకు వారికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే విశేష స్పందన లభించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు, హత్య కేసులు, అత్యాచారాలు, మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందడం జరిగింది. బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. నా భర్త పేరు మన్యం సేనయ్య. మాది ఉమ్మడి నెల్లూరు జిల్లా చిలకూరు మండలము. అక్కడ మా భర్త పైన ఒక మర్డర్ కేసు అన్యాయంగా ఇరికిచ్చుండారు. దానికి న్యాయం కోసం మేము ఇంత దూరం వచ్చాము. ఎస్పీని కలిసాము, ఎస్పీ దగ్గర చెప్పాము, ప్రతి దగ్గరికి పోయినా మా న్యాయాని కోసం మేము పోరాడుతున్నాము. మీ దగ్గరను మేము న్యాయం కోసం పోరాడుతున్నాము. పోయిన నెల 21. మీ వారిని ఇరికించడానికి కారణం ఏంది? మా వారిని ఇరికించడానికి కారణం ఆయన జెడ్పీటీసీగా ఉన్నారు సార్. ఆ రోజు ఎమ్మెల్యే కూడానే పల్లె కార్యక్రమం కోసం తిరిగినారు సార్. ఆ పొద్దు ఆ గొడవలు మాకు తెలియదు. ఉదయాన్నే ఆ పొద్దు 2 గంటలకు మర్డర్ జరిగింది, మాకు తెలియదు. ఆయన 7:30కి లేచి ఆడ ఫోన్ కాల్ వస్తే ఫోన్ కాల్లో ఎవరో చెప్పారు మర్డర్ జరిగిందంటే నన్ను అడిగారు. నాకు తెలియదు. పక్కనేంటి అబ్బాయిని అడిగి ఏంటంటే ఇది అబ్బాయి చచ్చాడు అని ఎలా నేను ఆ పొద్దు ఇంటికాడనే ఉన్నాం, ఆయన ఇంటికాడనే ఉన్నాడు. ఆ పొద్దు రాజకీయంగా కావాలని ఇరికించాలని చూస్తా ఉన్నారు. మేము ఎస్సీ కులములండి. మాకు 11 సంవత్సరాలుగా మా ఊర్లో మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాంట్రాక్ట్లు అయినా ఏ ఒక్క విషయమైనా బిల్డింగ్ కట్టాలైనా సగానికి ఆపుకుంటున్నారు. ప్రతి దానికి పవన్ రెడ్డి అనే అతను దీనికన్నిటికీ కారణం. మేము ఏ వర్క్ చేయకూడదు, మీరు కావాలంటే కూడా విచారణ చేసుకోండి. మేము బీజేపీకి అవతల వాళ్ళు టీడీపీలోనే ఉన్నారు. మీ ఏ టయానికి ఏ పార్టీ చేస్తాడని తెలియదండి సార్. అది మట్ట మాకు తెలియదు. అప్పుడు ఆయన ఏమంటాడు, మేము ఎస్సీ కులమని మాకు కుర్జీ ఇచ్చిన కుర్జీలో పాస్ పోయినారు. చాలా ఉన్నాయి సార్. ఎక్కడ చిలకూరు మండలంలోనే ఇచ్చాము సార్. మేము చిలకూరులో ఇచ్చినా మాకు న్యాయం ఒకటి జరగదు. 11 సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాము. మాకు 4 కేసులు పెట్టినా ఒక్కటి కూడా మాకు న్యాయం జరగలేదు సార్. మేము న్యాయం కోసం కలిసాం చెప్పాము. మా వారిని జైల్లో పెట్టి ఉండారు సార్. 50 రోజులు ఉన్నాడు. అసలు ఒక్క తప్పుకి మాకు న్యాయం జరగలేదు. వాళ్ళది ఒకే ఇది మాకు తక్కువ. ఎస్పీ గారిని కలిస్తే ఎస్పీ గారు ఐజీ గారిని కలిసినాము. ప్రతి ఒక్కరిని కలుస్తానే వస్తున్నాము. కలిస్తే వాళ్ళు చెప్తానమ్మా న్యాయం మీకు చేస్తాను అన్నారు. న్యాయం జరుగుతుందో లేదో మేము పవన్ కళ్యాణ్ దగ్గరకు కూడా పోవాలన్నాం. ఏంటి మా పైన నింద మోసినారు. చెయ్యని తప్పుకి మేము అనుభవిస్తున్నాము. మా పిల్లలు అందరూ ఇంటికి అడుగుని నిన్న సాయంకాలం కూడా కానిస్టేబుల్ ఫోన్ చేసి మీరు ఏమండారు ఎక్కడుండారు, మేము ఇక్కడికి వస్తూ ఉంటే ఆవు ఒకటి 16వ తేదీ ఇదే మరి తిరుగుతుంటే ఒక ఆవును ఎత్తేసినారు. ఒక ఆవు యాక్సిడెంట్ అయిందని వేసి వాళ్ళు కోసుకొని తినేసినారు. దేవుడిలాగా దండం. మేము న్యాయం కోరుకుంటున్నాము. న్యాయం
ఇది మాకు ఫస్ట్ ఇది ఏ గొడవలు ఇది విచారణ చేశారా పోలీసు వాళ్ళు ఫస్ట్ ఆ న్యాయం నాకు కావాలా. మా ఆయన ఇన్ని దినాలు ఉనిన దానికి మీరు విచారణ చేయకుండా మీరు మరి నింద మోస్తే ఎవరో చెప్పిన దానికి చేస్తే ఎట్లా? నాంచంపేట గ్రామంలో రెడ్డి కులస్తుడు అతను మా బాబాయ్ అయినటువంటి మన్యం శ్రీనివాసులు గారు జడ్పీటీసీగా ఎన్నికయ్యాడని ఒక మాల్ కులస్తుడు ఎదగుతున్నాడని కావాలని 2 బ్యాచ్లుగా విడగొట్టి వాళ్ళకు గొడవలు పెట్టి వాళ్ళని మర్డర్ చేయించేసి కావాలని మన్ని శ్రీనివాసులు ఎదగుతున్నాడు అనే దురుద్దేశంతో అతన్ని కావాలని ఇరికించాలని పోలీసుల అండతో అతను మా బాబాయిని జైల్లో పెట్టించినాడు. కానీ మేము ఎంత దూరమైనా వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. ఎస్పీ గారిని గెలిచాము, తిరుపతి ఐజీని గెలిచాము, గుంటూరు ఐజీని గెలిచాము, మాకు న్యాయం జరిగిస్తామని మాకు హామీ ఇచ్చారు. దయచేసి మీరందరూ నా దగ్గర అన్ని వివరాలు ప్రతి ఒక్క కాల్ డేటా కానీ వీడియోస్ కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయి. మీడియా ముఖంగా నేను ఒకటే మనవి చేస్తున్నాం, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా నిలబడి మా ఊరికి మాకు పరువు పోయింది, మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని ఊర్లో విచారించి ప్రతి ఒక్కరిని విచారించి మాకు న్యాయంగా దయచేయాలని కోరుకుంటూ ఉన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబుతో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. చంద్రబాబుతో 2 గంటల పాటు సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ. వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో పూర్తి వివరాలను అందించాలని ఈడీ, సీబీఐలను సుప్రీంకోర్టు ఆదేశం. 2 వారాల్లోగా వివరాలని అందించాలని ఆదేశాలు జారీ చేసిన వైనం. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహణ. ఏపీలో పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి నేతల ఉక్కుపాదం. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఇక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.